ఖమ్మంలో తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 7 వసంతాలు పూర్తి చేసుకుని 8వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, ఎస్కే మహబూబ్ బాషా, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు సర్దార్ హుస్సేన్, టీజేఎస్ నగర కమిటీ అధ్యక్షులు బెల్లంకొండ నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, అక్రమ్, లక్ష్మి, రాణి, తెలంగాణ జనసమితి కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 29వ తారీఖున జెండా ఆవిష్కరణ జరగడం జరిగింది. దానికి వచ్చిన అందరు కార్యకర్తలకి మా ధన్యవాదాలు. కార్యకర్తలందరికీ, అధ్యక్షుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఖమ్మం జిల్లాలో చాలా ఆకుపోయిన భూములని జర్నలిస్టులకి ఇంతవరకు భూములు ఇళ్ల పట్టాలి, వాళ్ళ కోసం మా పార్టీ ఎప్పటికీ పోరాడుతుందని కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. జరిగినది అందరికీ నా శుభాకాంక్షలు అండి. కోదండరాం సార్ పార్టీలో అన్ని రకాలుగా చేస్తున్నారని చెప్పేసి అంటున్నాం. కానీ ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగ సమస్య ఒకటి ఉంది, ఇంకా ఉమెన్స్ మీద చాలా వరకు అరాచకాలు జరుగుతున్నాయి. వాటన్నిటిని ఖండించాలని చెప్పేసి చెప్తున్నాను. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాళ్ళని అరాచకాలుగా గురి చేస్తున్నారో మహిళలందరికీ, వారందరికీ మాత్రం చక్కని మార్గాన్ని అందించాలని చెప్పి చెప్తున్నాను. యువకులకి నిరుద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి. ఆ యువకుల నిరుద్యోగ సమస్యలు మాత్రం ఖచ్చితంగా తీర్చాలి. వేసామని కొన్ని పోస్టులు వేశారు. ఇంకా హై కేటగిరీలో ఐఎమ్ ద ఎంఎస్సీ ఎంఎడ్ నుంచి సంబంధించినటువంటి వాటిలలో ఆ ఎంఎడ్కి సంబంధించి పోస్టులు ఇంతవరకు పడలేదండి. నేను చేసింది ఎప్పుడు అంటే 2013 నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాం, ఇంకా పడలేదు. సార్ కోదండరాం సార్ ప్రొఫెసర్. సో ఇదంతా అర్థం చేసుకొని విద్యా ఎడ్యుకేషన్ లో ఇంకా మార్పులు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రైవేట్ రంగం అయితే ఏ విధంగా ఉంది అదే ఇంప్రూవ్ అవుతుంది, దాంతో పాటు గవర్నమెంట్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ఈ కోరిక ఆ యువకుల నిరుద్యోగ సమస్యలు మాత్రం ఖచ్చితంగా తీర్చాలి. వ్యయం అయితే ఏ విధంగా ఉంది అదే ఇంప్రూవ్ అవుతుంది, దాంతో పాటు గవర్నమెంట్. ఖమ్మం నగర జనసమితి అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులు అందరికీ ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కోదండరాం గారి ఆకాంక్షల మేరకు అందరం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందుటకు ఆయన గారి నాయకత్వంలో ఏకోన్ముఖంగా ముందుకెళ్తామని పూర్తయింది. ప్రొఫెసర్ కోదండరాం గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాటి జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ పేరుతోటి ఒక కమిటీని తీసుకొని కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నీ కలుపుకొని 2009 కేసీఆర్ అరెస్ట్ తర్వాత చాప చుట్టేసి కేసీఆర్ మూలన పడేస్తే కోదండరాం గారు ఢిల్లీ వెళ్ళి ఎక్కే కడప దిగాడు కడప అనకుండా అందరినీ కలిసి కన్విన్స్ చేసి మేడం సోనియా గాంధీ గారి దగ్గర జైపాల్ రెడ్డి గారి ద్వారా వెళ్ళి నాటి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు మొదలు తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలను దృష్టిలో పెట్టుకొని వారు కూడా సమైక్యవాదం నుండి ప్రత్యేకవాదానికి తీసుకొచ్చిన ఘనత కూడా దాంట్లో కోదండరాం గారు జైశ్రీ సపోతుంది. మా పార్టీ వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆ మేరకు ఇలా రాష్ట్రంలో విద్యారంగం తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నమెంట్ లో అనేక అష్ట కష్టాలు పడి ఆ యొక్క వ్యవస్థకి నీరు గార్చారు, విద్యా వ్యవస్థని. కాబట్టి ప్రొఫెసర్ కోదండరాం గారు లాంటి అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లని ఈ విద్యా వ్యవస్థ పటిష్టత కోసం ఆయన మంత్రిగా చేస్తే నిజంగా ఇవాళ రాష్ట్రంలో అంతకంటే. తెలంగాణ జనసమితి పార్టీ 7 వసంతాలు పూర్తి చేసుకొని 8వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీ దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో తెలంగాణ మరింత ముందుకు సాగి ఆ పార్టీ రాష్ట్రమంతా వ్యాపించి మేము కూడా కొన్ని స్థానాలకు పోటీ చేయాలని తలంపుగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.